90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని టౌన్ బ్యాంకు శాఖ ముగిసింది. 1934లో ఏర్పాటైన ఈ బ్యాంకు సరిగ్గా 90 సంవత్సరాలు సేవలందించింది. ప్రస్తుతం బ్యాంకు లావాదేవీలు నిర్వహణ సరిగా లేని కారణంగా లైసెన్స్ రద్దు చేస్తూ ఈ నెల 20న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకు లావాదేవీలు పూర్తిగా స్తంభించనున్నాయి. టౌన్ బ్యాంకు నిర్వహణ సరిగా నిర్వహించకపోవడం, లావాదేవీలు సక్రమంగా జరపకపోవడం, ఇతర అంశాలతో డిపాజిట్దారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా ఆర్బీఐ ఈ బ్యాంకు లైసెన్స్ రద్దు చేస్తూ ఈ నెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు తగినంత క్యాపిటల్ లేకపోవడం, లావాదేవీల్లో కొన్ని అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని అనుసరించి ఆర్బీఐ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిపాజిట్దారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కొంత ఆలస్యమైన ప్రతి ఒక్కరికి మొత్తం సొమ్ము చెల్లిస్తామని, వారి డబ్బు వారికి అందజేస్తామని బ్యాంక్ అధికారులు, పాలకవర్గం హామీ ఇస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారు శనివారం రోజున ఉరవకొండ టౌన్ బ్యాంక్ బ్రాంచ్కి వచ్చి లైసెన్స్ రద్దు చేసే నోటీసు బ్యాంకుకి ఇవ్వడం జరిగింది. బ్యాంక్ నందు షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయడానికి వీల్లేని కారణంగా డిపాజిటర్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని లైసెన్స్ను రద్దు చేసి లిక్విడేటర్ను అపాయింట్ చేసి వాళ్ళకి 99.95% డబ్బులు వెనక్కి ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉరవకొండ టౌన్ బ్యాంక్ నందు దాదాపుగా 812 మంది డిపాజిటర్లు ఉన్నారు. వారి యొక్క అమౌంట్ 4.2 కోట్లు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ద్వారా లిక్విడేటర్ అపాయింట్ అయి అతి త్వరలో వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి చర్యలు తీసుకోవడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారు శనివారం రోజున ఉరవకొండ టౌన్